టెరా గోల్డ్ ప్రోడక్ట్ వాడడం వల్ల మేతపొట్టులో ఉన్న సూక్ష్మజీవులు జరుగుతుంది. అలాగే మేతపొట్టులో ఉన్న ఎన్విరాన్మెంట్ pH కంట్రోల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎనిమల్ మామూలుగా pH బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొంత ఎనర్జీని ఖర్చు పెడుతుంది. సో ఆ ఎనర్జీ ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఆ ఎనర్జీ ఆదా అవుతుంది. దానివల్ల ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఆదా అవుతుందో అది మిల్క్ ప్రొడక్షన్ కి ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా ప్రతి సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అనేది కూడా ఈజీగా ఎనర్జీ అవైలబుల్ కావడం ద్వారా ఆ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసి దాని యొక్క పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ ప్రత్యుత్పత్తి కూడా సంవత్సరానికి ఒక దూడ అంటే దూడకి ఎర్మకాలాన్ని తగ్గించి రైతుకి అది అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇచ్చే ప్రోటీన్ అంటే దానా లాంటిది, చెక్క, ఇవన్నీ కొద్ది కాస్ట్లీతో కూడినవి. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎనిమల్ కి అయితే ప్రోటీన్ దొరుకుతుంది. కానీ ఆ ప్రోటీన్ ని మిల్క్ ప్రోటీన్ గా అంటే పాలు ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఇచ్చిన ప్రోటీన్ ని డివైడ్ చేసింది మళ్ళా మిల్క్ ప్రోటీన్ గా అంటే పాల మాంసకృతులుగా మార్చడానికి ఎనిమల్ చాలా ఎనర్జీ ఖర్చు పెడుతుంది. సో అదే ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా రూముల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడం ద్వారా ఆ మైక్రో ఆర్గానిజం తక్కువ కాలం బతుకుతే తర్వాత అవి చనిపోయి వాటికే ప్రోటీన్ గా మైక్రోబియల్ ప్రోటీన్ గా పశువుకు ఉపయోగపడుతుంది. సో ఈ మైక్రోబియల్ ప్రోటీన్ పశువుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మిల్క్ ప్రోటీన్ గా మార్చడానికి తక్కువ శక్తితో ఈజీగా మిల్క్ ప్రోటీన్ గా మారుతుంది. అదే మనం ఇచ్చే ప్రోటీన్లు అయితే కనుక మిల్క్ ప్రోటీన్ గా మారడానికి ఎనిమల్ చాలా శక్తిని ఖర్చు పెడుతుంది. ఈ రకంగా కూడా ఆదా అవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది.